చింత చిగురు చికెను. ఈరోజు చింత చిగురు చికెన్ కర్రీ వండుతా. పచ్చిమిరపకాయల పేస్ట్ పెట్టి చింత చిగురు వేస్తా. చూడండి ఎలా వండుతానో చూపెడతా ఈ వీడియోలో మీకు. నేను చింత చిగురుతోని చికెను ఆయిల్ పోసి ఉల్లిగడ్డ వేసుకొని, ఉల్లిగడ్డ కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు పచ్చిమిరం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇందులోనే. మంచి కలిసేసి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ కలిపేసి చికెన్ వేసేసి వేస్తా. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసేసి ఇప్పుడు ఈ చికెన్ కడిగి పెట్టేసుకున్న చికెన్ వేసి మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తే కొంచెం ఒక 10 నిమిషాలు అలాగే చేస్తే మంచిగా వాటర్ వస్తుంది. ఇంత చిగురు కొంచెం ఇట్లా నలిపినట్టు అంటే మొత్తం ఈ కాడలన్నీ ఊడిపోతాయి. ఆకు ఇట్లా కొంచెం ఇట్లా నలిపినట్టు అనాలి. ఇట్లా మొత్తం ఇట్లా నలిపేసినట్టు అంటే అది మంచి ఆకు మొత్తం కొమ్మల నుండి ఊడిపోతుంది. ఆ కూరలు వేసుకున్నా కానీ బాగుంటుంది. అట్లనే ఆకులు వేసుకుంటే ఉడికినట్టు అన్నారు. చూడండి. ఇప్పుడు చింత చిగురు వేస్తా. కడిగేసిన చింత చిగురు వేసిన, మరీ ఎక్కువ వేయలేదు, పుల్లగా అవుతుందని కొంచెం వేసిన. ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి వాటర్ పోసి తీసుకోవాలి. కొన్ని ముక్క ఉడికేంత వరకు వాటర్ పోసుకోవాలి మనము. వాటర్ పోసేసిన ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఫుల్ మంట మీద ఉడికించినాం అనుకో చికెన్ రెడీ అవుతుంది. కొద్దిగా మిరియాల పొడి. మనం ఇందులో అస్సలు కారం వేయలేదు, ఎండిన కారం అస్సలు, మిర్చి పొడి అస్సలు వేయలేదు, పచ్చి కారం పేస్ట్. చింత చిగురు, పచ్చిమిరము, కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా మంట చిన్నగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందండి చికెన్. చింత చిగురు పచ్చిమిర్చి చికెన్. చూడండి ఎంత బాగా వచ్చింది చికెన్. బాగుంది కదా. గ్రీన్ కలర్, రెడ్ కలర్ చికెన్ కు గ్రీన్ కలర్ చికెన్ ఇది అన్నట్టు. చింత చిగురు దొరికినప్పుడు మంచిగా ఉల్లిగడ్డ చింత చిగురు కూడా బాగుంటుంది. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.
ఉల్లిగడ్డను చింత చిగురు. పప్పులో వేసుకున్న దానికన్నా ఎండిన చేపలు ఉల్లిగడ్డలలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా చికెన్ మటన్లలో వేసుకుంటే కూడా బాగుంటుంది. అయిపోయిందండి, రెడీ చింత చిగురు, పచ్చిమిర్చి చింత చిగురు కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నా.